తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ మొదలైంది. భోగభాగ్యాల సిరులు నింపే భోగి వచ్చేసింది. ఊరువాడ అంతా ఏకమై భోగి మంటలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇళ్ల ముందు రంగవల్లులు, హరిదాసుల కీర్తనలతో తెలుగు వెలుగులు వెరబూస్తున్నాయి. కేవలం పల్లెల్లోనే కాదు, ఇటు పట్టణాల్లోనూ భోగి మంటల ముందు ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నారు. సంక్రాంతి సందడితో తెలుగు లోగిళ్లు పులకిస్తున్నాయి. భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు తెల్లవారుజామునే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు అందమైన ముగ్గులు తీర్చిదిద్దారు. పండుగ కోసం పట్నం నుంచి ప్రజలంతా పల్లెలకు చేరుకున్నారు. పాత వస్తువులను భోగి మంటలో వేసి కొత్త ఆశలకు స్వాగతం పలికారు. 3 రోజుల సంక్రాంతి సంబరాల్లో తొలి వేడుక భోగి. హేమంత ఋతువులో సన్నటి మంచు తెరల్ని అదిలించుకుంటూ ఆ మంటలు నులివెచ్చగా అలముకుంటాయి. ప్రకృతి కరుణించి పాడి పంటలు ఇంటికొచ్చిన వేళ కృతజ్ఞతగా భోగి మంటలను ఏర్పాటు చేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభస్వాగతం పలుకుతుంది. ఇక నుంచి ఈ మంటలంత వేడిగా సూర్యుడు రాబోతున్నాడని భోగి జ్వాలలు సంకేతమిస్తాయి. పాత వాటిని అగ్నికి సమర్పించి కొత్త అనుభూతికి స్వాగతం పలకడమే భోగి పరమార్థం. అందుకే మంటల్లో పాతవన్నీ అగ్నికి ఆహుతిస్తారు. ఏపీలో పలు జిల్లాల్లో కోడిపందాల బరులు సిద్ధమైపోయాయి. నేటి నుంచి 3 రోజులు కోడిపందాలు జోరుగా సాగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు బరుల నిర్వాహకులు. ఈ 3 రోజులు 100 కోట్లు చేతులు మారనున్నాయి.